కలుషితమవుతున్నాయి. హోంశాఖ మంత్రి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయగలరు అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకు నా యొక్క జవాబు ఏమనగా అధ్యక్ష, అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో కొత్తగా జరిగేది కాదు. గత ప్రభుత్వంలో ఎలాంటి శాంతి పద్ధతులకు సంబంధించి ఎన్నో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. వాటిపై ప్రత్యేక బృందాన్ని నియమించాము, విచారణ జరుగుతుంది అధ్యక్ష. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాసనసభ ద్వారా మరిన్ని కఠిన చట్టాలను తీసుకురావాలని సభాముఖంగా కోరుచున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. రెండవ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుమత సంబంధిత దేవాలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరగడం జరిగినది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుపవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ ఎమ్మెల్యే గారు వ్యక్తం చేసిన ప్రశ్న నిజమే అధ్యక్ష. హోంశాఖ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ధ్వంసమైన దేవాలయాలు, చర్చిలు, మసీదులపై వివరాలు స్వీకరించి ప్రత్యేక దర్యాప్తు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత అత్యున్నతమైన హైకోర్టు, సుప్రీంకోర్టు నందు సమర్పించి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఈ సమీక్షలో తెలుపుతున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ఎంతకాలంగా ఈ విధంగానే కాలయాపన చేస్తూ ప్రజలను నమ్మిస్తారు? హోమ్ మినిస్టర్ గారిని స్పష్టమైన కాలము చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, 6 నెలలు లేదా 1 సంవత్సరం వరకు గడుపు సభాపతి గారిని కోరుచున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా నిర్ణయించి సానుకూలంగా నిర్ణయాలు తప్పక తీసుకుందాము. తదుపరి ప్రశ్న 241108 క్వశ్చన్ పై గౌరవ యువ కళా శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సభకు నమస్కారం అధ్యక్ష. నేను చర్చించాలనుకుంటున్నది పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ గురించి అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ హిందూపూర్ ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. గౌరవ ఆంధ్రప్రదేశ్ సభాపతి గారికి నా నమస్కారాలు మరియు నాతోటి ఎమ్మెల్యేలకు నమస్కారాలు. హిందూపురం నియోజకవర్గం సంతోష్ అని నేను. అధ్యక్ష, మీరు అనుమతిస్తే పర్యాటక శాఖ మంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పర్యాటక శాఖ మంత్రి గారికి నా మొదటి ప్రశ్న. అధ్యక్ష, పర్యాటక ప్రదేశాలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యతను కల్పించారో వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దేవాలయాలకు వచ్చిన పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పర్యాటక రంగంలో అభివృద్ధి భాగంగా హస్తకళలు, నృత్యం, సంగీతం, సాంప్రదాయాలు, ఆచారాలు, దేవాలయాలు, కోటలు ఇలాంటి ఎన్నో ప్రదేశాలు మరియు ఎన్నో ఉన్నా మేము పునర్వహిస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, తిరుమల, తిరుపతి మరియు శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి మహాపుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అభివృద్ధి చేశాము అధ్యక్ష. అధ్యక్ష, మనము పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఉన్న పాలనలోనే ఎక్కువగా అభివృద్ధి చేశాము అధ్యక్ష. ధన్యవాదములు. పర్యాటక శాఖ మంత్రి గారికి నా రెండో ప్రశ్న. అధ్యక్ష, సినిమా ఆటోగ్రఫీ రంగంలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యతను కల్పించారో వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, సినిమాల ద్వారా ప్రజలు ప్రపంచాన్ని మనము చూపించినట్లయితే సినిమాని చూసిన తర్వాత ప్రతిష్టాత్మక ప్రదేశాలను సందర్శించుకోవడం కోసం ప్రజలలో ఆసక్తి పెరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఉదాహరణకు మనం చూసినట్లయితే బాహుబలి సినిమా రామోజీ ఫిలిం సిటీకి సందర్శించుకోవడం కోసం జనాలు పెరుగుతున్నారు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాపతి గారికి నా ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ యువ కళాశాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా నిర్ణయాలు తీసుకుందాము. తదుపరి ప్రశ్న 241109 క్వశ్చన్ పై గౌరవ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. Honorable Speaker, sir, and members, I am the Minister for Women and Child Welfare, Tribal Welfare. My focus is on ensuring safety, education and empowerment for all women and children. I look forward to serving the House. Thank you, Speaker, sir.
గౌరవ పిఠాపురం ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాము. అధ్యక్ష, నేను పీఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే చైతన్యాన్ని నేను అధ్యక్ష మీరు అనుమతిస్తే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా అధ్యక్ష? ఎస్ ప్రొసీడ్. ధన్యవాదాలు అధ్యక్ష. విచ్ టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ విల్ బి ఇంప్లిమెంట్ ద చైల్డ్ డెవలప్మెంట్? My dear Speaker, sir, Integrate Child Development Services 1974. These services provide preschool education, health checkups, and Anganwadi schemes. And we provided midday meal scheme. The only aim of MDMS is provided nutrition lunch to school children. Thank you, Speaker, sir. Which type of developments government will be provide for tribal peoples? Thank you, respected Speaker, sir. The government introduced special programs to reduce poverty, protect to tribal children, and support their social and economic growth. And ashrama schools provide in tribal areas. We provide shelter, food, and education for tribal children. Thank you, Speaker, sir. గౌరవ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఎంతో బాగా చెప్పారు. సభాముఖంగా చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుందాము. తదుపరి ప్రశ్న 24110 క్వశ్చన్ పై గౌరవ పట్టాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. తదుపరి ప్రశ్న 24110 క్వశ్చన్ పై గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా శాంతి సభాధిపతి గారికి మరియు సభకు నా నమస్కారం. నేను వివరించబడేది పట్టణాభివృద్ధి గురించి. ధన్యవాదాలు. గౌరవ అమరావతి ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ముందుగా శాసన సభాధిపతి గారికి మరియు సభకు నా నమస్కారం. అధ్యక్ష, నేను అమరావతి నియోజకవర్గం ఎమ్మెల్యే చిందూని మాట్లాడుతున్నాను. అధ్యక్ష, నా మొదటి ప్రశ్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ యోగిరణ్ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాము. నా మొదటి ప్రశ్న అధ్యక్ష, మన అమరావతి సిటీ డెవలప్మెంట్ ఎంత మాత్రం ఉంది అని నేను అధికార పక్షంగా అడుగుతున్నాను. ఎందుకంటే మన స్టేట్ క్యాపిటల్ అమరావతి కాబట్టి గౌరవనీయులైన మంత్రి గారు తెలపగలరు. ధన్యవాదాలు. అభివృద్ధిలో ప్రశ్న అభివృద్ధిలో తెలుపుతున్నాను. మన స్టేట్ క్యాపిటల్ సిటీ అమరావతి నందు ఏపీఆర్ఎస్టీసీ బస్ స్టాండ్స్, రోడ్స్, రైల్వే స్టేషన్స్ ప్రతి విషయంలో పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తప్పక తీసుకుందాము. తదుపరి ప్రశ్న 24127 క్వశ్చన్ పై గౌరవ గనులు మరియు భూగర్భ శాస్త్రం శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన సభాధిపతి గారికి మరియు సభకు నమస్కారం. అధ్యక్ష, గనుల శాఖ మంత్రి వైమని నేను మాట్లాడుతున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా జరిగింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుక విక్రయాల్లో చాలా అవినీతి జరిగింది. అధ్యక్ష, ధన్యవాదాలు. గౌరవ శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. గౌరవ సభాధిపతి గారికి సభకి నా నమస్కారం. అధ్యక్ష, శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దినేష్ కుమార్ని మాట్లాడుతున్నాను. అధ్యక్ష, నా ప్రశ్నను వివరించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, మన రాష్ట్రంలో చాలా వరకు కొన్ని నియోజకవర్గాలలో ఇసుక మాఫియా జరిగింది. దీని మీద మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని తెలియజేస్తే బాగుంటుంది. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, నా సమాధానం వివరించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, వాస్తవానికి గత ప్రభుత్వం నాయకత్వంలో ఆ రోజు పెద్ద ఎత్తున ఇసుకను ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలి దాన్ని మొట్టమొదటి నుంచి ఆలోచన చేస్తున్నారు. అధ్యక్ష, దానిలో భాగంగా దాదాపు 6 నెలల పైగా మొత్తం ఇసుకను అందుబాటులో చేయడం వల్ల చాలా మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ దాదాపు 30-40 యాక్టివిటీస్ చేసిన వాళ్ళు దాని మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా పని లేక రోడ్డును పడిపోయి తినడానికి కూడా తిండి లేక అప్పుడు పాలు అయిపోయి దాదాపు 20 లక్షల మంది పైన దీని మీద నష్టపోయినారు. అధ్యక్ష,
అధ్యక్ష, దీనిలో భాగంగా 475 రూపాయలు టీచర్స్ దగ్గర రేట్ పెట్టాను. దానికి అదేవిధంగా బోట్ మ్యాన్ సొసైటీ ద్వారా 625 రూపాయలు చొప్పున మేరట్ పట్టడానికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్ళే వెహికల్స్ పెట్టుకొని దీనితో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అధ్యక్ష, ధన్యవాదాలు. గౌరవ గనులు మరియు భూగర్భ శాస్త్రం శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. అలాగే చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు మంచి గౌరవం. తదుపరి ప్రశ్న 241102 క్వశ్చన్ పై గౌరవ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, ముందుగా గౌరవనీయులైన సభాపతి గారికి నా నమస్కారములు. ముందుగా పిల్లల యొక్క పోషక ఆహారం మాట్లాడుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. గౌరవ సత్యవేడి ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, ముందుగా సభకు నమస్కారం. సత్యవేడి ఎమ్మెల్యే ప్రళయ కావేరి ప్రభుదేవను నేను మీ సమీక్షంలో సభాముఖంగా ఫుడ్ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, ముందుగా మొదటి ప్రశ్న, మా ప్రజలు చాలా మంది రేషన్ రైస్ తింటూ బతుకుతున్నారు అధ్యక్ష. కానీ దాంట్లో కూడా చేపెట్టి పంది ఉక్కులా తింటున్నారు అధ్యక్ష. మీ రేషన్ రైస్ దారి మార్పులను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అధ్యక్ష మీరు? ఈ ప్రశ్నకు నా సమాధానం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులో ప్రయోజనపెడుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫుడ్ మినిస్టర్ గారికి రెండో ప్రశ్న, రేషన్ బియ్యం నాణ్యతను స్పాట్లను ఎలా చెక్ చేస్తారు మీరు? ఈ ప్రశ్నకు నా సమాధానం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం 700 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తప్పక తీసుకుందాము. తదుపరి ప్రశ్న 241019 క్వశ్చన్ పై గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన స్పీకర్ గారికి మరియు ఎమ్మెల్యేల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్ష, రాష్ట్రంలో పేదల ఇండ్ల స్థలాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ధన్యవాదాలు. గౌరవ పెనుకొండ ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ముందు సభాధికారికి మరియు సభకు నా నమస్కారం అధ్యక్ష. వెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ మాట్లాడుతున్న అధ్యక్ష. అధ్యక్ష, మీరు అనుమతిస్తే హౌసింగ్ శాఖ మంత్రిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, హౌసింగ్ శాఖ మంత్రికి మొదటి ప్రశ్న, రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఎంతవరకు మీరు కల్పించారు చెప్పగలరా? అధ్యక్ష, ప్రస్తుతం పేద మధ్య తరగతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష, హౌసింగ్ శాఖ మంత్రికి రెండవ ప్రశ్న, ప్రస్తుత హౌసింగ్ స్కీమ్ గురించి గౌరవ హౌసింగ్ శాఖ మంత్రిని వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2025 సంవత్సరానికి సంబంధించిన ఏపీ గృహిణి నిర్మాణ పథకాలు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAYలో భాగం మరియు ఏప్రిల్ 2025 మార్చి 2026 మధ్య 10 లక్షల ఇళ్లను నిర్మించడంపై దృష్టి సారించే అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, హౌసింగ్ శాఖ మంత్రికి చివరి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు ఏమిటి? అధ్యక్ష, రాష్ట్ర నేతృత్వంలోని ఈ చొరవ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ PMAYలో ద్వారా పూర్తి చేయబడింది. ఇది రాష్ట్రంలో భాగస్వామ్యంతో పట్టణ పేదలకు గృహ నిర్మాణం కోసం కేంద్ర సహాయం అందిస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు.